ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున చాలా మంది అసమాధానంతో, మేలు లేక అసంతృప్తితోనే వారి జీవితాలు ముగించుకుంటున్నారు. చాలా మంది అంటారు, మేము ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా మా జీవితంలో సమాధానము, తృప్తి అనేది లేదండి అని. నిజమే. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, ఎవరైతే దేవుని విడిచి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అయితే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, మీ జీవితంలో మీరు మేలు కలిగి ఉండాలంటే, సమాధానాన్ని మీరు అనుభవించాలంటే దేవునితో సహవాసం చేయమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. నిజమే. దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి? ఆయనను పోలి నడుచుకోవడం, ఆయనతో సమయాన్ని గడపడం, దేవుని ప్రార్థనలో, వాక్యంలో ఎదగటమే ఆయనలో సహవాసంలో కలిగి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున ఆయనతో సహవాసం చేస్తావా? ఒకప్పుడు చక్కగానే ఉన్నావు, దేవుని సహవాసంలో నువ్వు ఉన్నావు, దేవునితోనే నువ్వు ఉన్నావు, దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు, వాక్యపు అనుభవాలతో పెరుగుతున్నావు. అయితే అనుకోని రీతిగా మరల లోకంలోనికి జారిపోయి అసమాధానాన్ని, మరి మేలు లేని జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. తిరిగి మరల యేసయ్య వద్దకు రా. ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితంలో మేలు, అదేవిధంగా గొప్ప సమాధానాన్ని ఇచ్చి, నీకెంత, నీ జీవితం ఎంత అనేది కాదు, నీ యొక్క రాబడి ఎంత అనేది కాదు, కానీ నీకు వచ్చిన తక్కువలోనే దేవుడు సమృద్ధిని, సంతృప్తినిచ్చి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. గొప్ప సంతృప్తిని నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీతో ఉంటే ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు.